హాయ్ అండి. శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 5. సూర్య బయటికి ఎలా ఉన్నా లోపల ఒక అగ్ని పర్వతాన్ని మోస్తున్నాడు. నాకు నా సూర్యని మునుపటి సూర్యలా చూడాలి అనుకుంటున్నా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. చాముండేశ్వరి, ఊరుకో లక్ష్మి, నాకెందుకో మన సూర్య మునుపటిలా మారతాడు అనిపిస్తుంది. నువ్వు కూడా ఇలా అయితే ఎలా? వెళ్ళండి. నేను సూర్య లేచిన తర్వాత వాడికి కొంచెంగా టిఫిన్ తినిపించి నా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని అంది. చాముండేశ్వరి సూర్యాన్ని చూస్తూ, నా మనవడి జీవితం ఎలా అయింది? తను ప్రాణంగా ప్రేమించిన జానుని చూసుకోవాలా? జానుకిచ్చిన మాట కోసం ఇష్టం లేకపోయినా ఒక అమ్మాయి జీవితంలోకి వెళ్ళి తన జీవితాన్ని శాసిస్తున్నందుకు బాధపడాలా? జాను కొంచెం టిఫిన్ తీసుకుని అవి దగ్గరికి వెళ్ళింది. తన కళ్ళు తెరిచి పైకి చూస్తూ ఏడుస్తూ ఉంది. తన దగ్గరకు ఎవరో రావడంతో కళ్ళు తుడుచుకుని లేచి కూర్చోవాలి అనుకుంది. కానీ తన ఒంట్లో ఓపిక లేకపోవడంతో అలానే పడుకుంది. జాను అది గమనించి మెల్లగా తన్ని బెడ్కి ఆంచి కూర్చోబెట్టింది. అవి కొంచెం టిఫిన్ తిని టాబ్లెట్లు వేసుకో, రెస్ట్ తీసుకో అని జానుని తనకి తినిపించి మాత్రలు వేసి తన్ని పడుకోబెట్టి బయటికి వెళ్తున్న టైంలో సూర్య లోపలికి వచ్చాడు. ఎందుకు సూర్య తనంతలా బాధ పెట్టావు? నువ్వు నా సూర్యవేనా? నువ్వు నాతో కూడా ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. తనేం చేసింది? తను మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంది జాను. చాలా చెప్పాను, అస్సలు నా మాట వినలేదు. ఆ టైంలో నాకు అంతకన్నా మార్గం కనిపించలేదు అని జానుని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు సూర్య. సూర్య ఏడుస్తున్నాడని తెలిసిన జాను సూర్య మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఎందుకు సూర్య నువ్వు బాధపడుతూ అవిని కూడా అంతలా బాధ పెడుతున్నావు? సూర్య జాను నీ గదిలో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తన ఒడిలో తల పెట్టుకుని, జాను ఇక్కడ చాలా నొప్పిగా ఉందరా అని తన గుండెల మీద చెయ్యి పెట్టి చూపిస్తున్నాడు. ఒక అమ్మాయిని తన ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా అనుభవిస్తే తను ఎంత నరకం అనుభవిస్తుందో కదా. సూర్య ఇదంతా నా వల్లే కదా. నువ్వు నా కోసమే కదా ఇదంతా చేస్తున్నావు. నా వల్లే అవి ఇంతలా బాధపడుతుంది. మనకి ఎవరి దిష్టి తగిలిందో సూర్య, మన జీవితం ఆనందం లేకుండా పోయింది అని సూర్యాని పట్టుకుని ఏడుస్తుంది జాను. సూర్య జాను ఒడిలో నుండి లేచి తన్ని కౌగిలించుకొని, లేదు జాను, మళ్ళీ మన జీవితంలోకి ఆనందం తిరిగి వస్తుంది. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేను జాను. ఇక నుండి అవి కూడా హ్యాపీగా ఉండేలా చూస్తాను. తన్ని ఇంకెప్పుడు బాధ పెట్టను. తను ఇంతకు ముందు ఎలా అల్లరి చేస్తుందో అలానే. జాను అలా అనగానే తన మొహంలో నవ్వు వచ్చి చేరింది. అది గమనించిన సూర్య తన్ని అలా చూస్తూ ఉన్నాడు. జాను, ఓయ్, ఎందుకు నువ్వు అలా చూస్తున్నావని అంది. నీ నవ్వు చూస్తూ ఉండాలని ఉంది జాను. మనం మొదటిసారి అవిని కలిసిన సందర్భం గుర్తుకు వచ్చి నవ్వుతున్నా సూర్య. సూర్యకి అప్పుడు జరిగింది తలుచుకుని సూర్య పెదవుల మీద నవ్వు వచ్చి చేరింది. వారిద్దరూ అవంతికను మొదటిసారి కలిసిన సందర్భం గుర్తుకు తెచ్చుకున్నారు. ఇక మనం కథలోకి వచ్చేద్దాం. సూర్య ఇంట్లో అందరికీ తన పెళ్లికి ముహూర్తం పెట్టాలి అని చాలా హ్యాపీగా చెప్పాడు కదా, ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాం. కుటుంబం సభ్యులు కూడా జాను సూర్యకి నచ్చిందని వారికి ఆనందంగా ఉంది. చాముండేశ్వరి సూర్య దగ్గరికి వెళ్ళి, నా కన్న పెళ్లి కల వచ్చేసింది అని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టింది. సూర్య తన నానమ్మని కౌగిలించుకుని, తను నాకు చాలా నచ్చింది నానమ్మ. తన పిన్ని దగ్గరికి వెళ్ళి తనని కూడా కౌగిలించుకుని, ధన్యవాదాలు పిన్ని, నా కోసం ఒక మంచి అమ్మాయిని చూసినందుకు. లావణ్య సూర్య తల నిమురుతూ, మరి నీ తమ్ముళ్ళు చెల్లెల్ని తొందరగా ఇక్కడికి రప్పించు అని అంది. సూర్య కూడా, ఓ అవును కదా, వాళ్ళు లేకపోతే ఇంట్లో పెళ్లి సందడి ఎలా వస్తుంది? నాన్న సరియుకి కాల్ చేసి ఇండియాకి టికెట్స్ బుక్ చేయమని చెప్పండి అని అన్నాడు. జగదీష్ సూర్య వాళ్ళ నాన్న. నాన్న సూర్య, అవన్నీ నేను చూసుకుంటాను, కానీ ఇంకో 2 రోజుల్లో మన జాహ్నవి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారు కూడా మనకి ఇందాకే ఫోన్ చేసి చెప్పారు అని అన్నారు జగదీష్. సూర్య, ఓకే నాన్న, ఆ ఏర్పాట్లన్నీ మీరు చూడండి, నేను ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళాడు. అక్కడ సూర్య మొహంలోని ఆనందాన్ని చూసి తన క్యాబిన్లోకి వెళ్ళి, ఏంటి సార్ పెళ్ళెప్పుడు అని అడిగారు. సూర్య, రే హర్ష, నా మనసులో ఏముందో నీకెలా తెలుస్తుందిరా? ఎప్పుడు చూడు నేను చెప్పకముందే నువ్వే తెలుసుకుంటావు అని అన్నాడు. మరి చిన్నప్పటి నుండి నీతో కలిసి పెరిగిన వాణ్ణి, నీ గురించి నాకు తెలీదా ఏంటి చెప్పు? సూర్య నవ్వుతూ, సర్లే
నీ ముందు నేనేమీ దాచలేనులే కానీ ఇంకో 2 రోజుల్లో జాహ్నవి ఇంటికి వెళ్ళాలి. ఓ అందుకేనా సార్ గారు ఊహల్లో తేలుతున్నారు. సూర్య మొహం ఎక్కడో కొంచెం సిగ్గుపడుతున్నట్టు అనిపించింది. రేయ్ నువ్వు సిగ్గుపడకురా బాబు అని అన్నాడు హర్ష నవ్వుతూ. ఇంతలో సూర్య ఆఫీస్లోకి జాహ్నవి ఎంటర్ అయ్యింది. అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు తన్ని అలా చూస్తూ ఉన్నారు అంతే. జాహ్నవి సూర్య క్యాబిన్లోకి వెళ్ళింది. తన్ని చూసి సూర్య షాక్ అయ్యాడు. హర్ష ఎవరు అని వెనక్కి తిరగగా జాహ్నవిని చూసి హాయ్ అన్నాడు. సూర్య ఇంకా అలా నిల్చోవడంతో చిన్నగా దగ్గాడు. సూర్య తమాయించుకుని హా హాయ్ అని అన్నాడు నవ్వుతూ. జాను కూడా హేయ్ అని అంది. ఇంక సరేరా నేను వెళ్తాను. సూర్య జాను వీడు నా ఫ్రెండ్ హర్ష. నేను వీడు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. తను ఇక్కడ మేనేజర్గా చేస్తున్నాడు. హాయ్ ఓకే సిస్టర్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఎంజాయ్ అని వెళ్ళిపోయాడు హర్ష. హర్ష వెళ్ళగానే సూర్య జాను దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుని తన్ని చైర్లో కూర్చోబెట్టి తన టేబుల్కి ఆనుకుని ఏంటి మేడం ఇలా వచ్చారు? ఏంటి సూర్య గారు నేను ఇక్కడికి రావటం మీకు ఇష్టం లేదనుకుంటా. సరే వెళ్ళిపోతాను. హే జాను నేను జోక్ చేశాను. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనుకుంటుంటే నువ్వే ఇలా వచ్చావు. చాలా అందంగా ఉన్నావు జాను అని తన చేతి మీద ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకి జానుకి ఒకలాంటి అనుభూతి కలిగింది. అది గమనించిన సూర్య నేను చూస్తూ ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను జాను. అసలు ఇంత అందంగా ఎలా పుట్టావే బాబు? సూర్య జానుతో అలా మాట్లాడుతూ ఉంటే నీ కోసమే పుట్టానేమో సూర్య గారు అని అంది జాను. నిన్నెప్పుడు చూశానో అప్పటి నుండి ఇక్కడ గంట కొట్టేసింది జాను. అందుకే ఇంట్లో తొందరగా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టమన్నాను. ఇంకా కొద్ది రోజులు అంటే కొద్ది రోజులు. ఇక నిన్నెప్పటికీ నాతోనే ఉంచేసుకుంటాను జాను. సూర్య అలా జాను కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతూ ఉంటే జానుకి చాలా సంతోషంగా అనిపించింది. సూర్య చెయ్యి పట్టుకుని తన చేతి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ సూర్య అని జాను అలా అనగానే లవ్ యూ టూ బంగారం అని అన్నాడు. సూర్య జానుని అలా చూస్తూ ఉన్నాడు. జాను సూర్య గారు మీరు నన్ను అలా చూస్తూ ఉంటే నేను మీతో ఏం మాట్లాడాలి చెప్పండి. సూర్య అలా ఏంటి జాను నిన్ను అలానే చూడాలనిపిస్తుంది. సూర్య గారు మనం అలా బయటికి వెళ్దామా అంది. తప్పకుండా జాను నువ్వు అడగడం నేను కాదనడమా? పద ఇప్పుడే వెళ్దాం అన్నాడు. లేదు సూర్య గారు ఇప్పుడు కాదు సాయంత్రం వెళ్దాం. మీ పని డిస్టర్బ్ అవుతుంది కదా సాయంత్రం వెళ్దాం నేను వెయిట్ చేస్తాను. మరి సాయంత్రం వరకు అంటే కష్టం జాను. నేను మీ ముందు కూర్చుంటే మీకు ఇబ్బందిగా ఉందా సూర్య గారు? నన్ను వెళ్ళమంటారా? సూర్య అలా అనకు జాను నాకేమీ కష్టం కాదు. నువ్వు ఇబ్బంది పడతావని అలా అన్నాను. నీకు ఓకే అయితే నాకేం సమస్య ఏమీ లేదు. నేను హర్ష క్యాబిన్ దగ్గరికి వెళ్తానండి. ఎందుకు జాను? ఎందుకంటే నేను మా అన్నయ్యతో మాట్లాడాలి అందుకు. మీరు తన క్యాబిన్ ఎక్కడో చెప్తే నేను వెళ్తాను. వద్దు నాతో రా అని హర్ష క్యాబిన్కి తీసుకుని వెళ్ళాడు. హర్ష రే ఏంట్రా నువ్వొచ్చావు? నాకు కాల్ చేస్తే నేనే వచ్చావని కదా. హలో ముందు వెనుక చూసుకోవా? నీతో మాట్లాడాలని జాను అంటే తీసుకొచ్చా. హర్ష జానుని చూసి రామ్మ వచ్చి కూర్చో. సూర్య గారు మీరు వెళ్ళిపోండి నేను వస్తాను అంది. ఓకే రాని తన క్యాబిన్కి వెళ్ళాడు. హర్ష జానుని చూసి చెప్పు చెల్లమ్మా ఏంటి మా వాడి గురించి తెలుసుకోవాలని వచ్చావా అని అన్నాడు. అవునన్నయ్య కానీ నేను తన ఇష్టాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా. తను ఏ విషయంలో కోపంగా ఉంటాడు? తనకి ఎలా ఉంటే నచ్చుతుంది? సూర్య చాలా అల్లరి పిల్లాడు. తనకి కోపం వస్తే తన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం. ఇంట్లో కూడా సూర్య అంటే అందరికీ చాలా ఇష్టం. తన సిస్టర్స్ బ్రదర్స్ వస్తే తనలో ఉన్న అల్లరి పిల్లాడు బయటకు వస్తాడు. తన సిస్టర్స్ని బాగా ఏడిపిస్తాడు. తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. తను ఎంత బాధలో టెన్షన్లో ఉంటే సిగరెట్ తాగుతాడు. ఇంకా అప్పుడప్పుడు మందు కూడా తాగుతాడు. ఇంకా ఏ అమ్మాయితో కూడా సంబంధం లేదు. అయ్యో అన్నయ్య తను అలాంటివాడు కాదు అని తన్ని కలిసినప్పుడే తెలుసు. హర్ష నవ్వుతూ మా వాడు మొదటిసారి నీ ఫోటో చూసినప్పుడే పడిపోయాడు. తన కళ్ళల్లో ఒక మాయ చూశాను. వాడు మనసులోని నీ ఫోటో చూసినప్పుడే నిన్ను ముద్రించాడు. జాను నీకొక మాట. వాడిది చిన్నపిల్లల మనస్తత్వం. వాడిని జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా అన్నయ్య. సూర్య హర్ష క్యాబిన్లోకి వెళ్ళి రే అయ్యిందా? అన్న చెల్లెళ్ళు మాటలు లేదురా నీ గురించి మొత్తం సమాచారం ఇచ్చాను. జాను లంచ్ టైం అయ్యింది కదా
రానా క్యాబిన్లో లంచ్ చేద్దాం. ఇద్దరు లంచ్ కంప్లీట్ చేసి జాను నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకో సరే అని తన పని తను చేసుకుంటున్నాడు. జాను రూమ్లో రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయ్యి సూర్య దగ్గరికి వెళ్ళింది. సూర్యకి ఉన్న వర్క్ హర్షాన్ని చూసుకోమని ఇద్దరు అవుటింగ్కి వెళ్ళారు. జాను సూర్య ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్తున్నారు. ఇంతలో హఠాత్తుగా వారి కారు ముందు ఒక అమ్మాయి వచ్చి అడ్డుగా నిల్చుంది. సూర్య సడన్ గా ఎవరో కారుకి అడ్డుగా రావటంతో సడన్ బ్రేక్ వేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆగింది కారు. జాను భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. సూర్య పరిస్థితి కూడా అలాగే ఉంది. జానుని చెయ్యి పట్టుకుని జాను కూల్ ఏమీ లేదు అన్నాడు. జాను ఇంకా అలానే టెన్షన్తో ఉండడంతో తనకి కొంచెం నీళ్ళు ఇచ్చి కోపంగా కారు దిగి ఆ అమ్మాయి ముందుకు వెళ్ళి నిల్చున్నాడు. తను కూడా భయంతో కదలకుండా అలానే ఉండిపోయింది. తన ముఖం కనిపించలేదు. తన జుట్టు ముఖాన్ని కప్పేసింది. సూర్య, హే ఎవరు నువ్వు? నా కారుకి అడ్డంగా వచ్చావు అని గట్టిగా అరిచాడు కోపంగా. దాంతో అమ్మాయి ముఖం మీద నుండి మెల్లగా జుట్టు తీసి భయంగా సూర్యాన్ని చూస్తూ తనకి దగ్గరగా వెళ్ళి క్షమించండి సార్ అని తన బుగ్గ మీద ముద్దు పెట్టింది. తను అలా చేస్తుందని ఊహించని సూర్య షాక్ అయ్యాడు. కారులో నుండి చూస్తున్న జాను కూడా అలానే షాక్ లో ఉంది. సూర్య షాక్ లో ఉన్నాడని గమనించిన తను వెంటనే తన్ని కౌగిలించుకుంది. ఐ లవ్ యూ సార్ అని బుగ్గ మీద ముద్దు ఇచ్చి వెళ్ళిపోయింది. సూర్య ఇంకా షాక్ లోనే ఉన్నాడు. జాను కారు దిగి హలో సూర్య గారు, ముద్దు ఎలా ఉంది అని అంది. సూపర్గా ఉంది జాను అన్నాడు ఏదో ట్రాన్స్లో. అంతే ఇంకా జానుకి కోపం వచ్చి సూపర్గా ఉందా అని సూర్య బొగ్గ గిల్లింది గట్టిగా. అప్పుడు సూర్య ఈ లోకంలోకి వచ్చి ఏంటి జాను అలా గిల్లావు? మరి ఇంతకీ అమ్మాయి ఎవరు? సూర్య నాకు తెలియదు జాను. మీకు తెలియకుండానే తను నీకు ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పిందా? సూర్య తను నాకు ఐ లవ్ యూ చెప్పిందా అని అడిగాడు. అవును, మీరు చాలా మంచివారు అనుకున్నా, కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు సూర్య గారు. సూర్య, జాను ప్లీజ్ జాను నన్ను నమ్ము, తను ఎవరో నాకు నిజంగానే తెలియదు అని అన్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు, అవినే. ఇది గతం కదా, మరేం జరుగుతుందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.